నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈస్ట్లో ఉండడం వల్లేమో ఈస్ట్ బ్లూ సాగా అసలు కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఈస్ట్ బ్లూ సాగా ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మొదలు పెట్టినప్పుడల్లా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అందుకని ఇంకా ఈస్ట్ బ్లూ సాగా కొంచెం స్కిప్ చేసి అలబాస్టాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈస్ట్ బ్లూ సాగా 1 month క్రితం ఒక బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు, కానీ ఇప్పుడు ఏమైపోతే తెలియదు. ఆ బ్రో మ్యాక్సిమం ఈస్ట్ బ్లూ సాగా మొత్తం కంప్లీట్ చేసాడు. చివరి 3 ఎపిసోడ్లు అయినా కానీ వదిలేసాడు. ఆ బ్రో ఛానల్ నూబీ ఎక్స్ప్లెయినర్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. ఈ ఎపిసోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే అలబాస్టా సాగాలో డ్రమ్ ఐలాండ్ ఆర్క్ ముగిసిన తర్వాత చాపర్ లూఫీ క్రూలో ఒక మెంబర్ అవుతాడు. ఇక ఇక్కడి నుంచే అలబాస్టా సాగా స్టార్ట్ అవుతుంది. ఓకే, హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో నామి అలబాస్టా చేరుకున్నాము, ఇప్పుడు ఆడుకునే సమయం కాదు, ఇలా రండి అని లూఫీ జోరో ఓసప్ సాంజీని అలాగే చాపర్కి చెబుతుంది. అలా కిందకు వస్తూ అలబాస్టా ఏంటి అని చాపర్ అడిగితే నామి అది వివి యొక్క దేశం, అక్కడే వాళ్ళ ఫాదర్ ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడని చెప్తుంది. ఓసప్ ఏమో ఆ దేశాన్ని క్రోకడైల్ స్వాధీనం చేసుకోబోతున్నాడు అంటే సాంజీ నేను విన్నదాని ప్రకారం ఈ సముద్రంలో ఉన్న 7 ఓవర్లార్డ్స్ లో ఒకడు. ఇది అర్థం కాని చాపర్ 7 ఓవర్లార్డ్స్ అంటే ఎవరు అంటాడు. దానికి నామి వరల్డ్ గవర్నమెంట్ కొంతమంది సముద్రపు దొంగలకు అధికారాన్ని ఇస్తుంది. చాపర్ గవర్నమెంట్ అధికారంలో పనిచేసే సముద్రపు దొంగల అంటే ఓసప్ వారు చాలా బలంగా ఉంటారు మరియు ఇతర సముద్రపు దొంగలను ఈజీగా మట్టు పెట్టేస్తారు. కాబట్టి సముద్రపు దొంగలను అణిచివేయడానికి ప్రభుత్వం వారికి అధికారం ఇచ్చింది. ఇది విన్న తర్వాత లూఫీ క్రోకడైల్ చూడడానికి ఎంతో ఆత్రంగా ఉంటాడు. అప్పుడే వివి పట్టణాలపై దాడి చేసిన సముద్రపు దొంగలను చెతకబాదిన కారణంగా క్రోకడైల్ అలబాస్టాకి హీరో అయిపోయాడు. కానీ అది ప్రజలకు చూపించే ముఖం మాత్రమే. తెర వెనకాల అలబాస్టాలో సివిల్ వార్కు కారణమయ్యే మార్గాలను ఏర్పాటు చేస్తున్నాడు, కానీ దానిని ఎవరు గమనించడం లేదు. మా నాన్న, ప్రజలు, అక్కడ ఉండేవారు ఎవరు కూడా. ఇక లూఫీ వివి అన్న మాటలకి అయితే మన తక్షణ పని క్రోకడైల్ ని మట్టు కరిపించడమే అంతేనా అంటే అవును, కానీ సివిల్ వార్ని ఆపాలంటే బొరొక్కు వర్కర్స్ ని బహిష్కరించాలి అని వివి అంటే లూఫీ బొరొక్కు వర్కర్సా? అప్పుడే ఓసప్ అవును, వాటి గురించి నీకు కూడా తెలీదా? నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదు, కానీ బొరొక్కు వర్కర్స్ అనేది ఒక సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంటుంది. అప్పుడే వివి వ్యవస్థ చాలా సులభం. మొదట పై భాగంలో ఒక బాసు ఉంటాడు, అతనే క్రోకడైల్. ఇంకోలా చెప్పాలంటే మిస్టర్ జీరో. బాసు నుండి నేరుగా ఆదేశాలను స్వీకరించే 12 మంది ఏజెంట్లో ఒక జంతువు ఉంటుంది. ప్రతి ఏజెంట్ గ్రూప్లో ఒక మహిళ ఏజెంట్ పనిచేస్తుంది. మిస్టర్ 1 మరియు మిస్ డబుల్ ఫింగర్. మిస్టర్ 2కి ఎటువంటి పార్ట్నర్ లేదు. ఇక అప్పుడే జోరో. మిస్టర్ 3 ఒక క్యాండిల్ మ్యాన్, అతను లిటిల్ గార్డెన్లో చూసాం కదా. వివి అవును, అతని పార్ట్నర్ మిస్ గోల్డెన్ వీక్. మిస్టర్ 4 అలాగే మిస్ మేరీ క్రిస్మస్. మిస్టర్ 5 బాడీ మొత్తం వెపన్సే, అతని పార్ట్నర్ మిస్ వ్యాలంటీ. మిస్టర్ 1 నుంచి 5 వరకు ఉన్న ఈ ఏజెంట్స్ని ఇంపార్టెంట్ మిషన్స్ మాత్రమే పంపిస్తారు. మిస్టర్ 6 అలాగే మిస్టర్ 13 వారి ఉద్యోగ కంపెనీల కోసం నిధిని సేకరిస్తూ ఉంటారు. ఇప్పుడే సాంజీ నాకు మరి 2 వింత జంతువులు కనిపించాయి, అవేంటని అడిగితే వివి అవి మిస్టర్ 13 మరియు మిస్ ఫ్రైడే. వారు శిక్షించే దళం. మిషన్లో ఎవరైనా విఫలమైతే వారిని శిక్షిస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళే కాకుండా వారి కింద బిలియన్ అని పిలువబడే 200 మంది సబోర్డినేట్స్ అలాగే మిలియన్స్ అని పిలువబడే 1800 మంది సబోర్డినేట్స్ ఉన్నారు. ఇదే సీక్రెట్ ఇండస్ట్రీ బొకోరా వర్క్స్. వివి ఇలా చెబుతూ ఉండగా చాపర్ ఓసప్ లెక్కిస్తూ ఉంటారు. లూఫీ నాకు బాగా అర్థమైంది, ఏదేమైనప్పటికీ క్రోకడైల్ పని పట్టాల్సిందంతే. ఓసప్ ఏమో వీడు ఏమైనా చెప్తాడు. జోరో ఏమో బొరొక్కు వర్కర్స్ చివరి పని అలబాస్టాని స్వాధీనం చేసుకోవడమా అంటే సాంజీ. మిగతా అధికార ఏజెంట్లు కూడా ఉంటారు అంటే నామి. అందరూ అలబాస్టాలో ఒక్కటయ్యారన్నమాట. అయితే ఏంటి, క్రోకడైల్ గాడి పని పట్టాల్సిందే. ఇక లూఫీ అన్న మాటకి సాంజీ ఇక చాలు, నువ్వు నోరు మూసుకుంటే బాగుంటుంది అంటాడు. అప్పుడే లిటిల్ గార్డెన్లో మిస్టర్ 2 ఒకరిని కొడుతూ ఉంటాడు. నేను ఎవరిని అనుకుంటున్నారా? బొరొక్కు వర్కర్స్ ఆఫీసర్ ఏజెంట్ అయిన బోన్ క్లైని.
ఏడుస్తున్న పిల్లవాడు కూడా నిశ్శబ్దంగా ఉండడానికి భయం ఎవరదనుకుంటున్నావు? సరే, ఇదంతా వదిలే. నువ్వే కదా నావిగేటర్. మిస్టర్ జీరో ఆర్డర్ ఏమిటి? అలబాస్టర్ యొక్క లిటిల్ గార్డెన్ ప్రత్యేక మార్గంలో మిస్టర్ 3ని చంపాలి. అయితే అదేమిటో నీకు తెలుసు. ప్రత్యేక మార్గం అంటే స్ట్రైట్ లైన్లో వెళ్ళడం. సరిగ్గానే చెప్పానా? అలాగే అలబాస్టర్ నుండి నేరుగా లిటిల్ గార్డెన్కి ప్రయాణించాము. ఇది కూడా సరిగ్గానే చెప్పాను. మరి మిస్టర్ 3ని కలవకుండా లిటిల్ గార్డెన్కి ఎలా చేరుకున్నాము? అది కాదు మిస్టర్ 2. నోరు మోయ్. సరే అయితే, ఇప్పటికీ మిస్టర్ 3ని వేసేయడంలో విఫలం కాలేదు. ఇలాంటి ముఖ్యమైన సమయాలలో వైఫల్యాలను మేము భరించలేము. మేము కానీ అలా చేస్తే మిస్టర్ 1 మరియు తన భాగస్వామి నన్ను చంపడానికి వస్తారు. యారా, మీకు అర్థమైందా? మీరు నా వేటగా మారకముందే మిస్టర్ 3ని ఎక్కడున్నాడో కనిపెట్టండి. ఇక అలా మిస్టర్ 2 అలబాస్టర్లో ఉన్న స్వాండాకి వెళ్తాడు. అప్పుడే అలబాస్టర్లో ఏమిటి, పైరట్స్ రాజ్యంలో ఉన్న పట్టణాలపై దాడి చేస్తున్నారంట. ఈ ద్వేషంలో క్రోకోడైల్ ఉన్నారని తెలీదా? ఎవరికి తెలుసు క్రోకోడైల్ సార్? బహుశా అల్లర్లు జరిగే దేశం, సముద్రపు దొంగలకు ఇవే టార్గెట్ ఏమో. మరి మీరిప్పుడు వెళ్తున్నారా? తప్పకుండా. పబ్లిక్ హోదా కావాలి అంటే కొన్ని మంచి పనులు చేయాలి కదా. ఎంత దయ మీకు! అలాగంటావా? సముద్రానికి 7 ఓర్లాడ్స్లో ఒక్కటిని అయినప్పుడు సముద్రపు దొంగల్ని అణిచివేయాలి కదా. అప్పుడే ప్రజల్లో హీరో అవుతాం.